నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనుష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ మహేష్ గారు మహేష్ గారితో మాట్లాడి మన సందేహాలన్నీ క్లియర్ చేసుకుందాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు ఫైన్ వెరీ నైస్ డాక్టర్ గారు అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే చాలా మందికి ఒక ప్రాబ్లం వస్తే సర్వరోగాలు అన్నీ వచ్చేస్తాయి అంటూ ఉంటారు సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం అస్సలు రాకూడదు సో ఆ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఎలా తగ్గించుకోవాలి ఎలాంటి మెడిసిన్స్ ఆయుర్వేద మెడిసిన్స్ మనకు ఉపయోగపడతాయి అంటారు సో మీరు అన్నట్టు మలబద్ధకం అనేది ఈ రోజు అన్ని డిసీజెస్కి అదే కారణం అందుకే మేము పేషెంట్లను కూడా మాట్లాడేటప్పుడు ఫస్ట్ అడుగుతాం కొంతమంది దాన్ని అంత సీరియస్గా తీసుకోరు అండ్ ఏమైనా ఉంటే కూడా చెప్పడానికి ఆలోచిస్తారు బట్ ఇది అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఆ మలబద్ధకం అంటే మోషన్ ఫ్రీగా అవుతుందా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి కూడా నార్మల్ అని అనుకుంటారు సో దానివల్ల ఏంటంటే డాక్టర్తో మాట్లాడితే అసలు ఏది నార్మల్ ఏంటి దానివల్ల ఫ్యూచర్లో వచ్చే సమస్యలు ఏంటి అనేది తెలుస్తాయి కాబట్టి దాని గురించి ఖచ్చితంగా మాట్లాడి మలబద్ధకం అనేది ఒక ప్రాబ్లమే అనేది తెలియాలి ఎందుకంటే ఈ మలబద్ధకం నుంచి మీరు అన్నట్టు ఒంట్లో ప్రతి ఒక్క సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది చాలా రోగాలు వస్తాయి అండ్ ఈ పైల్స్ ఫిషర్ అనేవి ఈ రోజుల్లో కూడా చాలా కామన్ గా అవడానికి కారణం కూడా ఈ మలబద్ధకం సో హోమ్ రెమెడీస్ ద్వారా ఎలా మనం తగ్గించుకోవచ్చు అంటారు సో ఈ నేను ఇదివరకు కూడా మలబద్ధకానికి చాలా సొల్యూషన్స్ చెప్పాను అండ్ చాలా మంది వాడారు మంచిగా ఉందన్నారు చెప్పారు అయితే ఇలాగ మీరు అన్నట్టు కొంచెం మనకి బాగా తెలిసింది ఇలాగా యూజువల్గా మనం తీసుకుని ఇంట్లో కూడా చేసుకుని వాడుకోవాల్సింది అలాంటిది నేను ఒకటి చెప్తున్నాను అదేంటంటే సోనాముఖి ఆకు ఓకే సో దీన్ని సెన్నా అంటారు సాంస్క్రిట్లో అంటే ఆయుర్వేదంలో మార్కండిక అంటారు సో ఇది ఈ సోనాముఖి ఆకు అనేది అందరికీ కామన్గా తెలిసి ఉంటుంది కొంతమంది ఇది ఇళ్లలో కూడా వాడుతూ ఉంటారు అయితే ఇది దీనివల్ల మోషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా అవుతుంది అంటే డోస్ ఏమాత్రం కొంచెం అటు ఇటుగా అయినా కూడా ఆ విరేచనాలు ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అంటే తగిన మోతాదులో తీసుకోవాలంటారు ఖచ్చితంగా తగిన మోతాదులోనే తీసుకోవాలి ఎందుకంటే ఒకటి ఐడెంటిఫై చేస్తే మనం అందరి యొక్క ఏదైతే జీర్ణకోశ సిస్టమ్ ఉందో అందరికి ఒకలా ఉండదు అంతే కదా కొంతమందికి సింపుల్ గా ద్రాక్ష పండు ఇచ్చిన పాలు తాగినా కూడా మోషన్ అయిపోతుంది కొంతమంది బట్ కొంతమందికి ఆవదం లాంటివి తాగినా ఇలాంటివి తీసుకున్నా కూడా నార్మల్ గా మోషన్ అవుతుంది అదే మృదువుగా కోష్టం అంటే మృదువు జీర్ణాశయం కలిగిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నారు అనుకోండి వాళ్ళకి ఒక 6-7 అయిపోయి నీరసం వచ్చేయడం జరుగుతుంది సో అలాగా ఇది కరెక్ట్ గా తెలుసుకుని డాక్టర్ సలహా మీద తీసుకుంటే ఒక మంచి మందు యాక్చువల్ గా ఆయుర్వేద ప్రకారం మన బాడీ తత్వం అనేది వాత పిత్త కఫ అనే రకాలు ఉంటాయి కదా 3 అంటే మీరు అన్నట్టు 3 కేటగిరీస్ తగిన మోతాదులో తీసుకోవాలి కాబట్టి ఎవరికి ఇది బెస్ట్ అంటారు ఏ తత్వం ఉన్న బాడీకి వాళ్ళు ఇది తీసుకుంటే మంచిది అంటారు కరెక్ట్ అండి సో ఇది ఖచ్చితంగా ఈ మనకి మొత్తం 3 వాత పిత్త కఫం ఉన్నాయి కాబట్టి వాటిని బేస్ చేసుకోండి మనకి 7 రకాల ప్రకృతులు అండ్ వాటి కాంబినేషన్స్ బట్టి మనందరం డిసైడ్ అయ్యి ఉంటుంది జన్యుపరంగా అయితే ఇక్కడ ముఖ్యంగా పిత్తం అనేది బాగా ఎక్కువైపోయినప్పుడు ఒంట్లో ఇది తీసుకోవడం అంటే ఇదంటే ఇదనే కాదు ఇలాగా విరేచనం అవ్వడానికి మందు తీసుకోవడం అనేది పిత్తం ఎక్కువైపోయిన కండిషన్స్ లో కానీ పిత్త రోగాల కండిషన్స్ లో కానీ తీసుకోవడం చాలా మంచిది కాకపోతే అది కరెక్ట్ గా అసెస్మెంట్ అనేది జరగాలి కాబట్టి ఒక డాక్టర్ని సంప్రదించి డెఫినెట్ గా చెప్తే ఖచ్చితంగా ఉంది అండ్ ఇదివరకు నేను ఒక వీడియోలో కూడా పంచశకార చూర్ణం అని ఒకటి చెప్పాను ఆ పంచశకార చూర్ణంలో సోనాముఖి ఆకు కూడా ఒకటి అంటే దీంతో పాటు శొంఠి కరక్కాయ ఇవన్నీ కూడా ఉంటాయి అంటే ఏ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయినా సరే ఈ ఆకు అనేది ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ డెఫినెట్ గా మెయిన్ ఇంగ్రీడియంట్ సో అండ్ దీంట్లో ఇళ్లలో కూడా దీన్ని రకరకాలుగా కూడా యూజ్ చేస్తూ ఉంటారు సో అది ఐడియా ఉంటుంది దీన్ని వాడుకోగలరు అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది కాకపోతే నేను హెచ్చరించింది ఎందుకు అంటే ఆ డోసేజ్ అనేది కరెక్ట్గా తెలియాలి అండ్ ఎవరెవరికి ఎలా వాడుకోవాలి అన్నది తెలిస్తే ఆ మలబద్ధకం ప్రాబ్లం అనేది పోతుంది అండ్ వాళ్ళకి వేరే ఇబ్బందులు ఏమి రాకుండా ఉంటాయి అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 days నుంచి కాన్స్టిపేటెడ్ అయి ఉంటే ఒక శాంపిల్ గా ఎంత డోస్ తీసుకొని ట్రై చేయొచ్చు అంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా వాళ్ళకి ప్రకృతి అనేది ఇదేమి ఐడియా లేదు అలా అనుకుంటే కనుక
ఇది మినిమం 2 grams కూడా ఎఫెక్ట్ పనిచేసేలాగా ఉంటుంది. ఓ మై గాడ్. ఈవెన్ 2 1 grams gram అంటే ఎంత వస్తుంది అసలు? అసలు చాలా దీన్ని మనం పొడి చేసుకుంటే 2 grams అంటే ఇంత చిటికెడు. చిటికెడు. జస్ట్ మనం పించ్ అంటాం కదా, ఇలా పట్టుకుని ఇలాగా. సో దీన్ని మనం పొడి చేసేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుంటాము. దాని నుంచి ఇంత జస్ట్ ఒక 2 అసలు చెంచా వరకు వెళ్ళక్కర్లేదు, 2 grams అంటే వేసుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, మనం ఇంట్లో రసం చారు పెట్టుకుంటాం కదా, సో ఆ చారు చేసుకుని అందులో ఇది వేసుకుంటారు. అంటే ఎంత వేసుకుంటారు? తక్కువ వేసుకుంటారు. ఆ మోతాదు వరకు వాళ్ళకి సరిపోయి మోషన్ అనేది అవుతుంది. సో అందుకని అంటే చారు అంటే ఒక మనం డైలీ చేసుకునే ఆహారంలో ఒక ఐటెంలో ఇది కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అంత పరిమాణంలోనే మనకి వెళ్ళి మనకి సరిపోతుంది మోషన్ ఫ్రీ కావడం. ఓకే. అంటే ఇది పిల్లలు వాడచ్చు అంటారా? అదే పిల్లలకి కొంచెం చూసుకునే వాడాలి ఖచ్చితంగా. సో అంత పిల్లలకి ప్రిఫర్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టు ద్రాక్ష పండు, సో ద్రాక్ష పళ్ళకు కూడా వాళ్ళకి మోషన్ అయిపోయి అంత మృదువుగా ఉంటుంది వాళ్ళ జీర్ణక్రియ. సో అంతవరకు అవసరం ఉండదు. కాకపోతే కొంతమంది పిల్లలకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఏళ్ళు ఉన్న పిల్లల్ని తీసుకోండి. ఇప్పుడు కొంతమంది పేషెంట్ని రకరకాల వ్యాధులతో ఈ మలబద్ధకం నుంచి మొదలయ్యి వాళ్ళకి మోషన్ అనేది అసలు ఫ్రీగా అవ్వకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. సో అలాంటి కష్టమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి మెడిసిన్స్ వాడచ్చు. కాకపోతే అంతమంది పిల్లలకి పనికిరాదు కాబట్టి యూజువల్ గా సేఫ్ కాదు అని అంతవరకు డోస్ వరకు ఇలాంటి మెడిసిన్ అంటే దీనికన్నా ముందు తక్కువ పవర్ ఉన్న మెడిసిన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అంతవరకు వెళ్ళక్కర్లేదని నా ఉద్దేశం. సో చాలా మందికి తెలుసు అసలు కాన్స్టిపేటెడ్ ప్రాబ్లం ఉంటే హై ఫైబర్ డైట్, లో ఫ్యాట్ తీసుకోవాలి అని అందరికీ తెలిసిందే. సో మళ్ళీ ఒకసారి మనం చెప్తాము, హై ఫైబర్ డైట్ అంటే ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎలాంటి వెజిటబుల్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు అందరికీ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. సో హై ఫైబర్ డైట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం డైలీ తినే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఏ స్టైల్లో మనం తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హై ఫైబర్ డైట్ అనగానే డాక్టర్లు చెప్తున్నారు, లేకపోతే నెట్లో చదివాము అనుకున్నాం. ఇప్పుడు బీరకాయ, బీన్స్ ఇలాంటి పీచు పదార్థాలు అనేవి చాలా ఉన్నాయి. కానీ ఏ విధంగా మనం తింటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం బీరకాయ కూర ఎంతమంది తింటారు, కానీ ఆ ఫైబర్ రిచ్ ఫుడ్ బీరకాయ అందరికీ తెలుసు. సో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఆ బీరకాయని ఆ కూర విధంగా తీసుకోవాలి. అండ్ కొంతమంది ఇప్పుడు సలాడ్స్ స్టార్ట్ చేశారు. సో ఈ సలాడ్స్ లో కూడా క్యారెట్ ఉంటుంది, బీట్రూట్ ఉంటుంది, ఇంకా కీరా దోస ఇలాంటివి ఉంటున్నాయి. సో ఇలాంటి వాటరీ కంటెంట్ ఉన్నవి ఏవేవైతే ఉన్నాయో కీరా లాంటివి, అది కూడా ఖచ్చితంగా మనకి కాన్స్టిపేషన్ రిమూవ్ చేయడానికి పనికొస్తాయి. సో ఏదైనా తెలుసుకుని ఇన్ఫర్మేషన్ ఆచరించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ స్టైల్లో మనం తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం ఫ్రూట్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ కానీ కరెక్ట్ టైంకి తగినంత తీసుకుంటే ఖచ్చితంగా మనకి ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ ఇంకోటి టైం. ఎందుకంటే మనం ఎంత ఉపయోగపడే ఎంత వాల్యూదైన ఫుడ్ అయినా సరే, మెడిసిన్ అయినా సరే, టైంకి తీసుకోకపోతే అది వేస్ట్. వెరీ నైస్, చాలా బాగా చెప్పారు. కాబట్టి ఆ టైంకి కరెక్ట్గా తగిన మోతాదులో తగినట్టుగా తగిన విధంగా తీసుకుని, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే, సార్ ఇలా ఒక వెజిటేబుల్ చెప్పారని చెప్పి, ఒక ఫ్రూట్ ఏదో చెప్పారని చెప్పి దాన్ని వాళ్ళకు అనుగుణంగా అంటే ఎలాగా రోస్ట్ చేయడమనో, మళ్ళా దానికి కారం వంట చేయడమనో, ఏదో ఒక విధంగా దాన్ని చేసి అలా కాకుండా ఉన్న పద్ధతిలో మన పద్ధతిలో దాన్ని కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటే దాని వాల్యూస్ అనేవి బాడీకి వెళ్ళడం జరుగుతుంది. సో అది ఫస్ట్ ఫాలో అవ్వాలి అందరూ అని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ మహేష్ గారు, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతిసారి మీరు చెప్పినట్టే మంచి టిప్స్ మాకు ఈరోజు వివరించారు. అలాగే కాన్స్టిపేషన్ ఎలా తగ్గించుకోవాలని చాలా క్లియర్గా చెప్పినాను. థ్యాంక్ యూ సో మచ్.